एक सफेद देना। वो फोटो दिखाया था मैंने, उसका कुछ हो सकता है? गायब हो जाओ बहन। तेरा लड़का क्या है? चल मार दूंगा मैं तेरे को। इधर ही फोटो लेके आते हैं। चूतिया चर्सी साला। असद चाइल्ड ट्रैफिकिंग, किडनैपिंग, वो करता है ऐसा काम। संजय गांधी ट्रांसपोर्ट के पास उसका लॉरी का अड्डा है, उससे जाके मिल। हाँ, एक हफ्ते से बिजी है वो, कुछ बड़ा हाथ मार रहा है। డబ్బు మాలిక్ చెప్పిన పేరు కూడా ఒకటే, అసద్. గ్యాంగ్స్టర్, రౌటీ, డాన్. क्या है? डब्बू मालिक ने भेजा है। मेरे पास 4 लड़के आए, बेचना है आपको। फोटो। देख, अभी मैं थोड़ा बिजी हूँ। हाँ, एक काम कर, अगले हफ्ते आ, ठीक है? चल. వాడు ఎలాంటి బతుకుతున్నాడో తెలుసుకోవాలనిపించింది, వాడి వెనకాలే వెళ్ళాను. ఆ పట్టుదలే నన్ను చెలదద్ది ఆదిత్య దగ్గరికి తీసుకెళ్ళింది. ओए, बच्चे ने सुता रहने दे, उन्हें जगाई ना। जग्गे, जाके पीछे बैठ। कौन है बे? अपना लड़का है? नहीं। 1 घंटा पहले जब मैं आया तो कोई नहीं था। कौन हो सकता है? पैसा ले। तू भाई 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 सॉरी, वो लड़की के बारे में पूछना था आपसे, बस कुछ और नहीं। सॉरी भाई, सॉरी। आदित्य, तेरी
ये पुलिस है क्या? हाँ पुलिस. ఏ బచ్చకు छोड़ दो. ఒకడు దేనికోసమైనా తెగిస్తే వాడికి అది దొరుకుతుంది. ఆ రోజు నాకు అది అర్థమైంది డాడీ. तू पुलिस है? ఆ రోజు నేను చావు గురించి ఆలోచించలేదు, కానీ కళ్ళ ముందు చూశాను. Aida, just stay here. Don't make any noise. I'm your friend. You wanna go to daddy, right? I'll take you to daddy.
వాడిని ఓడించినప్పుడు సంతోషం లేదు నాలో, కోపం కోపం మాత్రమే. And I discovered myself that day, Daddy. Jay! Nothing. Nothing. You didn't see anything, right? He died. No. The man's hand got cut. No. It was a game. Uncle and I, we played a game. You know what? We won. Come, let's go to Daddy. Yeah. No. Open the door. Come. Let's go. Hey, let me in. Just move aside. Let me go. Sir, we got Aditya. Shankar, sir, we got Aditya. I'll just go to Daddy. Sir, I tell you, sir. Just listen to me. Sir, I followed this guy. I tracked him. I found Aditya with him, sir. I don't need to answer you. Sir, I saw this officer die with him. Sir, it happened suddenly. I followed my whole night. It was a big gang. His name is Hassan, sir. Sir, give me 2 minutes. I'll tell you everything. Sir, it's all over. I got him, sir. I got him. We got him, sir. Surya. We got him, sir. Thank you, Surya. Just don't worry about anything, sir. You got him. Just go to him. Be with him. What happened? Why did you Sir, fight the boy? Nothing, sir. This all happened in a place called Himgiri, sir. This month they walked out with Aditya. I followed them to that house previous night, sir. நல்ல திருஷ்டி சுத்திங்க லக்ஷ்மி. எவ்வளவு பேர் கண்ணு பட்டிருக்குன்னு தெரியல. ఆ తర్వాత మళ్ళీ ప్రియా గుర్తుంది. ఈ పాటికి ఒకరోజు అలా ఆలోచించి చూశాను. 8 ఏళ్లప్పటి నుంచి తను నాకు తెలుసు. శ్రేయకి బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మకి మీకు తనంటే చాలా ఇష్టం. చాలా మంచి అమ్మాయిని ఇప్పుడు చెప్తూ ఉంటారు. ప్రియా హాయ్. ఏంట్రా తనతో పాటు ఉండడం నాకు నచ్చింది. What? నేను ఇక్కడ దిగిపోతాను. రాస్కెల్. సూర్య, వాట్స్ హ్యాపెనింగ్? లెట్స్ జస్ట్ గో. ఉండు. చెయ్యి. నథింగ్ హ్యాపెన్. వెళ్దాం పద. సూర్య, సూర్య లిసన్ టు మీ. లెట్స్ గో ఫ్రమ్ హియర్. వెళ్దాం పద. ఇప్పుడేరా? సూర్య, నో 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 నో. సూర్య, సూర్య, స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ సూర్య. సూర్య, సూర్య వదిలే. సూర్య వదిలే చెప్తున్నానుగా. సూర్య, సూర్య పిచ్చి పట్టిందా నీకు? నేను వద్దు చెప్తున్నానుగా. సూర్య, సూర్య వద్దు. సూర్య, ఇంకోసారి చెయ్యేసేటప్పుడు ఈ దెబ్బలు గుర్తు రావాలి. సూర్య, వాట్ ఇస్ రాంగ్ విత్ యు? సూర్య, వాడికి ఏదైనా అయితే అందరూ చూస్తున్నారు. ఛే, నీ ఇష్టం, నేను వెళ్తున్నా. రౌడీ. వాట్? రౌడీ.
తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను. ప్రియా, వెళ్దామా? సూర్య, యా. ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఎప్పటి నుంచో. నీకు 17, నాకు 15. అప్పటి నుంచి నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. అప్పటి నుంచి కూడా అయ్యుండొచ్చేమో. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్. లేదు, వద్దు, వెళ్ళు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ లవ్ విత్ యూ సూర్య. ఇవన్నీ చెప్పాను. మనోళ్ళు అడుగుతుంటారు, నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా. నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు, అవునని చెప్పలేకపోయాను. ఐ వాజంట్ రెడీ. చూస్తేనే అర్థమవుతుంది, ఇద్దరు ఎదురుపడ్డ మాట్లాడుకోవడం లేదు. ఎలాడి? నథింగ్ లైక్ దాట్. తను చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక రోజు ఓకే చెప్పి ఎక్కువ రోజులు వెయిట్ చేయించుకో. మేఘ్నాని పోగొట్టుకున్న బాధ నాలో ఇంకా ఉంది. దాన్ని పోగొట్టుకోవాలనే జిమ్కి వెళ్ళడం మొదలెట్టాను. ఈ రోజుకి నా జూనియర్స్తో అదే చెప్తాను, మీ బాడీని రెడీ చేయండి, అన్ని బాధలు పోతాయని. కొత్త జీవితం మొదలు పెట్టాలి, ఏదైనా సాధించాలనే ఆలోచన నాలో మొదలైంది.